జిల్లాలో దేవాదులను ప్రాజెక్టుకు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ ను మంత్రులు సందర్శించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ధర్మసాగర్ రిజర్వాయర్ దగ్గర టన్నెల్ నిర్మాణ పనులు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. దేవాదుల ప్యాకేజ్ 6 పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రులు. ధర్మసాగర్ నుంచి గన్పూర్ రిజర్వాయర్ కు 2 పంపులు రన్నింగ్ అయితేనే స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వద్దనపేట, జునకామ నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించగలమని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అందుకు తగిన తీసుకోవాలని మంత్రులు కోరారు. నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆన్గోయింగ్ వర్క్స్, ఇరిగేషన్ వర్క్స్, పెండింగ్ వర్క్స్, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రజాప్రతినిధులు మరి అధికారులతో సమీక్షించుకోవడానికి ఈరోజు నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. మేము దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం ఉన్నది. దాంట్లో కొన్ని ప్రాబ్లం ఏరియాస్, బాటిల్ నెక్స్ సందర్శించడం జరిగింది. అదేవిధంగా హనంకొండకి మరి భద్రకాళి చెరువు ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ కానీ, అదేవిధంగా డీసిల్టింగ్ కానీ అండ్ ఆల్సో బ్యూటిఫికేషన్ భారీ స్థాయిలో చేపట్టాము. ఆ పనులు కూడా ఆ సైట్ విజిట్ చేయడం జరిగింది. ఇరిగేషన్ వర్క్స్ విషయంలో కానీ, సివిల్ సప్లైస్ విషయంలో ఐదర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆర్ ఫైన్ రైస్ అండ్ రాషన్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్, మరి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీరు రేజ్ చేయండి. తప్పనిసరిగా మరి సీనియర్ అధికారులు నోట్ చేసుకొని వి విల్ రెస్పాండ్ అప్రోప్రియేట్లీ. ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు 5:45కి వారు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మరి అందరూ మాట్లాడే వరకు నేను మీటింగ్ కొనసాగిస్తాను.